వెంచేసిన బ్రదర్ జోసెఫ్ తంబి 80వ వర్ధంతి మహోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఆయా శాఖల అధికారులతో పుణ్యక్షేత్ర గురువులు రెక్టార్ రెఫఫాదర్ పాలడుగు జోసెఫ్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తంబి 80వ వర్ధంతి ఉత్సవ వేడుకల వాల్ పోస్టర్ క్యాలెండర్ అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్చించారు. జనవరి 4వ తేదీ నుండి ఉత్సవాలను పురస్కరించుకుని నవదిన ప్రార్థనలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అనంతరం 13, 14, 15 తేదీల్లో తంబి ఉత్సవాలు జరుగుతున్నట్లుగా ఫాదర్ జోసెఫ్ వెల్లడించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులతో మాట్లాడినట్లుగా తెలిపారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులను కలగకుండా అధికారులు సహకరించాలన్నారు. ఎంపీడీఓ సత్యకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ విమల కుమారి, సిఐ సత్యనారాయణలు మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి చర్యలు చేపడతామన్నారు. అనంతరం భక్తుల రాకపోకలు తదితర సౌకర్యాలను పరిశీలించారు. రెక్టార్ ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం పెద ఔట్లపల్లె రైల్వే స్టేషన్లో పలు రైళ్లు ఆగుతాయని, ఆయా డిపోల నుండి ప్రత్యేక బస్సులు కూడా పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రేవా ఫాదర్స్ జయప్రసాద్, అభిలాష్, యేసుపాదం, ఎస్ఐ సురేష్, ఆర్డబ్ల్యూఎస్ ఈ స్రవంతి, కరీముల్లా, ఈఓపీఆర్డి విద్యుత్, ఆర్టీసీ, ఫైర్ తదితర శాఖల అధికారులు, సంఘ ప్రతినిధి రెబ్బా తంబి, ఆలయ సంఘ పెద్దలు పాల్గొన్నారు. మాకు చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. యథావిధిగా ఈ సంవత్సరం కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం సార్, సిఎస్ఆర్ గారు. సో వారు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు పేపర్ లాంటివి పెట్టి అక్కడ వాడేసి కూడా ఇది కష్టం కూడా క్లీన్ చేయడం చేశారు. మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎంతమంది అనేది దాన్ని బట్టి మనం కూడా చేసుకుంటాము. ఇబ్బంది లేకుండానే మనం చేస్తాము. అక్కడ ఇంకా పిల్లలు తగ్గిపోకుండా ట్యాగ్ అవి కూడా చదివికి నేను అడ్డా సరిపోయి దగ్గర పేరు రాయడం. ఇక్కడ అంత క్రౌడ్ ఉంటుందో రేపు తెలియదు నాకు. ఉంటే ఆ పిల్లలకి అది కూడా వేస్తే వాళ్ళు పేర్లు వాళ్ళు చెప్పలేరు కాబట్టి దాని పేర్లు ఇచ్చేసినటువంటి కమిటీ పెద్దలు, ఫాదర్స్కి, పాత్రికేయులకు అందరూ కూడా ముందుగా నమస్కారం అండి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరం కూడా ఈ పెదవుపల్లి తిరణాలకి అందరూ పోతే ఎంపీడో గారు, తహసీల్దార్ గారు, ఈవార్డీ గారు, మేము కూడా. కానీ ఈ యొక్క ఉత్సవాలు తిరణాలైతే నేను ఇక్కడ చేయలేదు, కానీ బలివే శివరాత్రి ఉత్సవాలు మాత్రం 7 సంవత్సరాలు చేయించానండి. దాని మీద నాకు ఒక అనుభవం ఉంది. కాకపోతే మన సిఐ గారు చెప్పినట్టు పబ్లిక్ వచ్చేటువంటి భక్తులు కానీ ఎవరైతే ఇదంతా జనం ఉన్నారో మనకి చిన్న చిన్న దగ్గర నుంచి క్రౌడ్ ఎక్కువ పెరుగుద్ది. గ్రామంలోకి వచ్చేటువంటి పబ్లిక్ని ఆ 2 రోజులు 3 రోజులు లోపలికి ఎలవ చేయట్లేదు. జనం కొద్దిగా సింపుల్. ఏదైనా మనం పని చేసినప్పుడు మనసు పెట్టి కరెక్ట్గా పని చేస్తే యాక్సిడెంట్ అనేది ఎక్కడ కూడా మెయిన్ ఒకదాని ఒకటి రిలేటెడ్. సిఏ గారు ట్రాఫిక్, మేము రోడ్డు మీద దిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వరకు గుడి వరకు సవ్యంగా రావాలంటే రోడ్డు నీట్గా కనపడాలి. ఫుల్ ఉందండి, ఆ లైటింగ్ ఉందంటే ఫస్ట్. 2, నడిచే రోడ్డు కూడా క్లియర్గా. మీరు రోడ్ నుంచి ఒక కటప్ పార్ట్ పెట్టండి. ఈ లైన్ దాటే ముందు రాకూడదు, వెనక్కి ఏదైనా ఎంతైనా చేసుకుంటుంది. దీని తర్వాత ఏమవుతుందంటే ఏదైతే మనం సిమెంట్ రోడ్డు ఉన్నదో అక్కడి నుంచి వచ్చి రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేస్తారు ఒక్కొక్క టైంలో. అటు పబ్లిక్ కావచ్చు, ఇటు ఈ వెండర్స్ కావచ్చు. అది నేను లాస్ట్ టైం నేను చూసాను. ఈ విషయంలో మనం ఏంటంటే ఏదైతే వచ్చేదాన్ని మనం క్లియర్గా ఉంచుకోగలుగుతామో ఇక్కడ వరకు ఉంటే దాని వరకు చేసుకుంటారు. ఇంకా ఎలక్ట్రిసిటీ మెయిన్ అక్కడ వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా మంచి పీక్ టైంలో కనుక ఏదైనా కూడా కట్ ఆఫ్ ఉంది, మళ్ళీ అంటే పవర్ వచ్చే పద్ధతిలో చూసుకోండి. ఇంకా మెయిన్ ఎక్కడైతే ఇప్పుడు తిరునాళ్ళు నడుస్తుందో, ఐ మీన్ ఎగ్జిబిషన్ ఇవన్నీ పెడతామని అన్నారు. ఆ తాలూకు అవకాశం ఒకసారి పిలిపించిన వాళ్ళు కూడా కన్సల్ట్ సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మనం చూడాలి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. ఆ టైంలో 3 years బ్యాక్ అదే 21 ఐ థింక్ సో, అదే 22 ఎస్ అది ఉంది. అప్పుడు చెప్పారు
ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ క్యాంటీన్స్ అనేది ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఉంటుంది. ఎక్కడ ఈ ప్లేస్ సో మీరు డిసైడ్ చేయాలి, ఫాదర్ గారు మీరే డిసైడ్ చేయాలి ఆ ప్లేస్ ఎక్కడ, క్యాంటీన్స్ ఎక్కడ పెట్టాలి, ఇంకా వేరే చోట ఎక్కడ పెట్టకుండా చూడాలి. అది ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ మోటివేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 వరకు ఉన్నాయి ఈ చిన్న ఇక్కడ ఎవరైనా ఒక్క పెట్టారనంటే అప్పుడు మన వాళ్ళకి దాన్ని చూసి సెకండ్ పర్సన్ కూడా అక్కడ పెడతారు, థర్డ్ పర్సన్ అక్కడ పెడతారు, థర్డ్ పర్సన్ పెట్టాడు అంటే ఇంకా ఆ రోజు మొత్తం అందరూ కూడా ఇక్కడే పెడతారు ఆ ప్లేస్. గౌరవ ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఒక సభ్యుల్ని ఒక డిపార్ట్మెంట్గా రిప్రజెంట్ చేస్తున్నందుకు నేను సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీటింగ్ ముందు నేను మాట్లాడుకునేప్పుడు సిఐ గారు ఒక మాట అన్నాను, గుడ్గా మంచిగా జరిగితే ఎవరు పట్టించుకోరు, సాఫీగా జరిగిపోతుంది. ఒక్క చిన్న విషయం కనుక అపస్మృతి కనుక రైజ్ అయితే వచ్చే 10 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల దాకా ఫలానా సంవత్సరంలో ఇలా జరిగిందని అంటారు. మంచి జరగాలి, తదనుమతంగా లేకుండా ఉంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకి శానిటేషన్, ఎవరు చూసారు శానిటేషన్ ఎవరో ఒకరు పనిచేస్తున్నారు అనుకుంటే ఇక్కడ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ సేమ్ స్పిరిట్లో సేమ్ హెల్త్తో సాధారణంగా కంటేజియస్ డిసీజెస్ వెంటనే తెలియవండి. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ప్రబలం. దానికోసం శానిటేషన్ పరంగా మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేస్తున్న నేను హామీ ఇస్తున్నాను. మా స్టాఫ్ సెక్రటరీ గారు మంచి శానిటేషన్ శుభ్రంగా బాగుంది అనే విధంగా నిరంతరం జరిగేట్టుగా అవసరమైతే ఎక్స్ట్రా శానిటేషన్ స్టాఫ్ కూడా ఇక్కడ నియమించుకునేందుకు చర్యలు తీసుకున్నారు గ్రామ పంచాయతీలో. అదే ఇందాక చెప్పారు. అంతా సవ్యంగా సజావుగా జరిగేట్టు చెప్తాం. ఇంకా ఎంకరేజ్మెంట్స్కి సంబంధించి మా పంచాయతీ వాళ్ళు అయితే గ్రామంలో తంబి గారి యొక్క మహోత్సవాలు చాలా ఘనముగా ఈ తెలుగు రాష్ట్రాలలో చాలామంది భక్తులు ఒక మతం కాకుండా హైందవులు కావచ్చు, ముస్లింలు, కథోలిక సహోదరులు, వేరే ప్రొటెస్టెంట్ సంఘానికి చెందినటువంటి విశ్వాసులు కూడా ఈ తంబి గారి సమాధిని గురించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని తంబి గారి యొక్క సమాధిని తాకుతూ ప్రార్థనలు చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. అదేవిధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు ఒక గృహంలో జీవించారు. ప్రజలపై విశ్వాసం ఉంది, ప్రజలకు నమ్మకం ఉంది తంబి గారి మీద. వారు ఆ గృహంలోకి వచ్చి ఆ జీవించినటువంటి ఆ గృహంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వెళ్ళి వారి గ్రామాలలో వారి పొలాలలో దాన్ని చదువుతూ ఎంతో పంటలు వారి అభివృద్ధిగా వస్తూ ఉన్నాయని ప్రజలు నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క టీవీని చూస్తూ ఉన్నారో, ఎవరైతే తంబి గారి యొక్క తిరునాళ్ళు తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి జనవరి 13, 14, 15 తేదీలలో జరగబోయే గొప్ప మహోత్సవాల్లో మీరందరూ కూడా పాల్గొని తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన మీరు పొంది మేలు పొంది తిరిగి మీ గృహాలకు వెళ్ళవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రత్యేక విధంగా తంబి గారి యొక్క మహోత్సవాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ